ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అనాథ శరణాలయం కాలి బూడిదైపోయింది. ఇంక నన్ను పట్టుకునే అవకాశమే లేదు అనుకున్నాను. మా అత్తయ్య వాళ్ళు నేను చనిపోయాననుకుని శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ ఘనకార్యం చేశారు. శ్రద్ధాంజలి ఘటించాలంటే ఇంట్లో ఒక ఫోటో పెట్టుకొని 2 దీపాలు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించవచ్చు కదా. ఇలా ప్రపంచానికి తెలిసేలా ఘటించాలా? ఆ న్యూస్ పేపర్లోన ఫోటో వీళ్ళ కంట పడలేదు కాబట్టి బతిపోయాను. లేదంటే నిజంగానే చచ్చిపోయి ఉండేదాన్ని. మా అత్తయ్య వాళ్ళకి నేను బతికే ఉన్నానన్న విషయం తెలియాలి. అయితే ఫోన్ చేసి చెప్పు. నేను ఫోన్ చేస్తే ఎక్కడున్నావు ఏంటి అని అడుగుతారు. ఏం చెప్పాలి? చెప్పు, తప్పే ఉంది. ఏంటి నీ కామెడీగా ఉందా? దీపక్, నువ్వొక పని చెయ్యి. నేను మా మావయ్య నంబర్ ఇస్తాను. నా ఫ్రెండ్ ఫోన్ చేసినట్టు మాట్లాడు. వాళ్ళెక్కడున్నారో కనుక్కో. నేను వెళ్ళి కలుస్తాను. సరే. రుద్రో బహుశిరా వభ్రుః విశ్వయోనిః శుచిశ్రవాః అమృత శాశ్వతస్థాణుః. హలో, ఎవరు? నేను కోమలి ఫ్రెండ్ని. కోమలి గురించి విని షాక్లో ఉండిపోయాను. చాలా మంచి అమ్మాయి. ఎప్పుడు మీ గురించి, అశోక్ గురించే చెప్తూ ఉండేది. ఏం చేస్తాం బాబు, దేవుడింత అన్యాయం చేస్తాడని అనుకోలేం కదా. బాధపడకండి ఆంటీ. న్యూస్ పేపర్లో తన ఫోటో చూశాక మీరే వేయించారని తెలిసి మీకు ఫోన్ చేశాను. ఇప్పుడు ఎక్కడున్నారా ఆంటీ? మా కోడలి ఆత్మ శాంతించాలని పిండ ప్రదానం చేస్తున్నాం బాబు. ఎక్కడున్నారు? సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న చెరువు దగ్గర బాబు. సరే ఆంటీ. కోమలి ఆత్మ శాంతించాలని నేను కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఉంటానంటీ. సరే బాబు. శ్రేష్ఠ సన్నివాస సుయామునః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. నేను వెంటనే వెళ్ళి మా అత్తయ్యని మావిని కలిసి వస్తాను. సరేనా? అమ్మాయి గారు, కోమలి వాళ్ళ అత్తయ్య మావని కలవడానికి వెళ్తుంది. తన్ని ఫాలో అయితే కోమలిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. పదండి అమ్మాయి గారు. పద. నాయనా, ఇవి పట్టుకుని వెళ్ళి నీటిలో వదలాలి. తీసుకోండి, పదండి. కృష్ణ అర్పణం. అయ్యా, మరి నేను వెళ్తాను. మంచిది పంతులు గారు. మావయ్య! నేను ప్రాణాలతోనే ఉన్నాను మావయ్య. అనాథ శరణాలయం కాలిపోయిన రోజున నేను అక్కడ లేను మావయ్య. నువ్వు చెప్తుందంతా నిజం మావయ్య. ఆ రోజు అశోక్ కి బెయిల్ ట్రై చేయడానికి నేను బయటే ఉన్నాను. మరి
ఈ 12 రోజులు నువ్వు మమ్మల్ని ఎందుకు కలవలేదమ్మా? నువ్వు చనిపోయావని మేమెంత బాధపడ్డామో తెలుసా? కనీసం ఒక్క ఫోనైనా చెయ్యాలి కదమ్మా. సారీ అత్తయ్య. అశోక్ అరెస్ట్ అయినప్పటి నుంచి నేనులా లేను. అశోక్ని ఎలా బయటికి తీసుకురావాలని తప్ప వేరే ఆలోచనే రావట్లేదు. ఏదైతేనేం నువ్వు ప్రాణాలతో ఉన్నావమ్మా, మాకు అది చాలమ్మా. ఇక నువ్వు బయట ఉండొద్దు, పదమ్మా మన ఇంటికి వెళ్దాం. మావయ్య, నేను ఇప్పుడే ఇంటికి రాలేను. కొద్ది రోజులు వెయిట్ చేయండి. నేను అశోక్తోనే తిరిగి వస్తాను. అమ్మా, వాడు జైల్లో ఉన్నాడు. నువ్వైనా మాతో ఉంటే మాకు కొంచెం నెమ్మదిగా ఉంటుందమ్మా. నువ్వే ఉద్యోగం చెయ్యక్కర్లేదు. నువ్వు ఇంట్లో ఉంటే చాలమ్మా. అయ్యో కుదరదత్తయ్యా. అదేంటమ్మా అలా అంటున్నావు? మావయ్య, నేను మీ దగ్గర ఒక విషయం దాచాను. ఈ విషయం అశోక్కి తెలుసు. అశోకే మీతో చెప్పొద్దన్నాడు. ఏంటమ్మా ఆ విషయం? నేను సీఎం సూర్యప్రతాప్ గారి కూతురుగా నటిస్తూ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. అదే మావయ్య, ఇదంతా మీ అబ్బాయే చేపిస్తున్నాడు. వాడు చెప్తే నువ్వు చేస్తావా? ఏదేమైనా మీరిద్దరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. నువ్వు అనాథవైనా ఆ విరూపాక్షమ్మ గారు నిన్ను చేరదీసి నీకు ఆశ్రయం ఇచ్చారు. అలాంటి తల్లిని బాధ పెట్టడం కరెక్ట్ కాదమ్మా. పదమ్మా, ఇప్పుడే మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి జరిగింది మొత్తం చెప్పి క్షమాపణ కోరుకుందాం. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? కాళ్ల మీద పడి క్షమించమంటే క్షమించేస్తారా? ప్రాణాలు తీస్తారు. వాళ్ళు ఏమైనా చేయని అమ్మా, నువ్విలా తప్పు చేయడం మాకు ఇష్టం లేదు. నీకు భయంగా ఉంటే చెప్పు, నేను వెళ్ళి క్షమాపణ అడుగుతాను. అయ్యో వద్దు మావయ్య. ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తే నేను వెళ్ళిన పని అయిపోతుంది. అప్పుడు మనందరం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు తప్పు చేసినందుకే అశోక్ జైలు పాలయ్యాడమ్మా. నువ్వు చావాల్సిందా నువ్వు బయటపడ్డావంటే వాళ్ళకి నిజం చెప్పడానికి ఆ దేవుడు నిన్ను బ్రతికించాడు. పదమ్మా, నిజం చెప్పేద్దాం. మావయ్య, నా మాట వినండి మావయ్య. వద్దు మావయ్య, చెప్పొద్దు ప్లీజ్. లేదమ్మా, నేను వెళ్ళి నిజం చెప్పేస్తాను. ప్లీజ్ మావయ్య, వద్దు. అత్తయ్య, అత్తయ్య మీరైనా చెప్పండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. తప్పు చేసింది కాక మళ్ళీ నన్ను చెప్పమంటావా? రా నాతో. అత్తయ్య, అత్తయ్య, వదలు. మావయ్య, లేదమ్మా, అత్తయ్య, నా మాట వినండి. నేను వెళ్ళి అత్తయ్య, చెప్పేస్తాను. మావయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య. చెప్తుంటే మీ ఇద్దరికి అర్థం కావట్లేదా? నేను చేస్తుంది మన కోసమే.